హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పాలకూర పప్పు చేస్తున్నా. దానికి కావాల్సినవి అయితే పాలకూర మూడు కట్టలు అయితే తీసుకున్నా. మంచి ఫ్రెష్ ఉన్నాయి. ఇప్పుడైతే వీటిని కడిగేసుకుంటున్నా. పాలకూర అయితే రోజు తీసుకోవాలి, ఫ్రై కానీ లేకపోతే పప్పు వేసుకొని అయినా కంపల్సరీ డే బై డే అన్న 2-3 డేస్కి ఒకసారి అయినా, వారానికి 2 సార్లు అయినా తినాలి. ఇందులో ఎక్కువగా కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడైతే కడిగేసుకుంటున్నా. ఆకుకూర అయితే ఫ్రెష్ ఉంది. ఇది తినడం వల్ల కూడా జీర్ణక్రియ పెరుగుతుంది. దీనిలోనైతే కందిపప్పు అయితే వేసుకుంటున్నా నేను. ఇష్టం, కొందరు పెసరపప్పు కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే అది పక్కన నానబెట్టుకుంటే బాగా మంచిగా తొందర ఉడుకుతుంది పప్పు. అవసరం లేదు, చెప్పండి. ఆకుకూరలు అయితే మంచిగా చూసుకొని అయితే కడిగేసుకోవాలి. ఒక్కొక్కసారి పురుగులు, ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువగా గడ్డి పురుగులు అనేది ఎక్కువగా వస్తాయి. చూసుకొని కడిగేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో ఏం లేదు, మంచిగా ఉంది, అందుకే కడిగేసుకుంటున్నా. ఎక్కడన్నా ఒక దగ్గర ఉంది అంతే. ఇప్పుడైతే కడిగేసుకుని అయితే అయిపోయింది. ఒక 3 టైమ్స్ అయితే. ఇప్పుడైతే కుక్కర్లో వేసుకుంటున్నా, నేను డైరెక్ట్ వేసుకుంటున్నా. పప్పు అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే పాలకూర వాష్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే పాలకూర అయితే ఈ విధంగా అయితే ఇసుక మట్టి పాలకూరను ఇసుక అయితే కనిపిస్తున్నా. ఇట్లా అందుకే ఎక్కుంటేనేమో 2-3 టైమ్స్ ఎక్కువ నడుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నా. అలాగే ఎల్లిగడ్డ పొట్టు తీసుకోవాలి, కట్ చేసుకుంటున్నా. ఈ ఎల్లిపాయలు అయితే కచ్చపచ్చగా దంచుకుంటున్నాం. ఇట్లయితే పాలకూరను అయితే పోపు చేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం అయితే చిన్న నిమ్మ సైజంతా చింతపండు, ఇవైతే కరివేపాకులు పోపు వేసుకుంటున్నాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటాను. అయితే ఆయిల్ అయితే హీట్ అయింది. ఇక అందుకు కావాల్సినవి అయితే పోపులకు ఆవాలు వేసుకుంటున్నాం.
ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది ఒక మంచిగా ఫ్రై కావాలి. వేసుకున్నాం. సాల్ట్ వేసుకుంటున్నాం ఒక స్పూన్. ఆనియన్ అనేది తొందరగా గోలుతుంది వేసుకోవడం వల్ల. ఇక పసుపు అయితే వేసుకుంటున్నా. ఇక పాలకూర, ఇప్పుడైతే పాలకూర వేసుకుంటున్నాం. ఇప్పుడైతే పాలకూర అయితే ఫ్రై అయింది. మనమైతే పప్పు వేసుకుందాం. కొంచెం అయితే చింతపండు వేసుకుంటున్నా. కారం వేసుకుంటున్నా. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుంటున్నా. ఇదివరకు అయితే పచ్చిమిర్చి ఒక 3-4 తీసుకున్నా కదా. ఇక రుచికి సరిపడిన అయితే కారం అయితే వేసుకుంటాను. కారం వేసుకున్నాం కదా, కలుపుకొని వాటర్ అయితే పోసుకుని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నా. ఈ గ్లాస్ తోటి అయితే ఒక 2 గ్లాసులు అయితే పోసుకుంటున్నా. ఇప్పుడైతే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా. అదే తుమ్ములో గ్లాసుల ఇప్పుడైతే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాం కదా. మంచిగా కలుపుకొని అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టుకుంటున్నా. ఒక 3 అట్లా రావాలి విజిల్స్. 3 విజిల్ వచ్చిన తర్వాత ఇక పప్పు కుక్కర్ అయితే మూతనైతే తీసిన. ఇక చూడండి, ఈ విధంగానైతే అయింది పప్పు. కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకుందాం.